దేవుడితో రాజకీయాలు చేయకూడదు అండ్ దైవ క్షేత్రాలు నిత్యం కొన్ని చెత్త రాజకీయాలకు వేదికలు కాకూడదు అండ్ ఆ దైవ క్షేత్రాల్లో కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కొన్ని చెత్త రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి ఏవి కూడా ఇప్పుడు జరగడం లేదు. నిత్యం దేవుడు, దైవ క్షేత్రాలు, అందులో కీలక స్థానంలో ఉన్నవాళ్ళు నిత్యం ఈ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల చట్రంలోనే ఇరుక్కుపోతూ ఉన్నారు. బాధాకరం. తాజాగా మనం చూసాం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆ ఎపిసోడ్ ఏ విధంగా రన్ అవుతూ ఉందో. చివరికి తాజాగా తిరుమలలో టీటీడీ పరిపాలనా భవనం ముందే టీటీడీ చైర్మన్ గారి ఫోటో పెట్టి మిస్సింగ్ అని చెప్పి ఫ్లెక్సీలు అంటే వేయడం, పోస్టర్లు వేయడం. సరే, దాని మీద టీటీడీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే అవి తొలగించారు తర్వాత టీటీడీ విజిలెన్స్ అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్లున్నారు. ఇదంతా భూమన కరుణాకర్ రెడ్డి గారే చేయిస్తూ ఉన్నారు అని చెప్పి తన మీద కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా పోస్టర్లు ఎందుకంట అని అంటే ఇన్ని జరుగుతూ ఉన్నాయి. పరకామానికి సంబంధించి కూడా ఏం జరిగిందో టీటీడీ తిరుమలలో పరకామణిలో, చెన్నై పరకామణిలో ఏం జరిగిందో బయట పెట్టాం. ఏ అంశం మీద అటు ప్రభుత్వం స్పందించడం లేదు, టీటీడీ చైర్మన్ కూడా స్పందించడం లేదు, ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. అందుకని చెప్పి ఆ పోస్టర్లు వేశామంటుంది వైసీపీ. కాదు, ఇదంతా కూడా ఏదో బద్నాం చేయడం కోసమే వీళ్ళు ఇట్లా వేయిస్తూ ఉన్నారు, దీని ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారని చెప్పి టీటీడీ వాళ్ళు వాళ్ళ చైర్మన్ గారిని ఈ విధంగా మిస్సింగ్ అని పోస్టర్లు వేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని కేసు పెట్టినట్లున్నారు. సో ఎపిసోడ్ ఇలా నడుస్తూ ఉంది. వాట్ నెక్స్ట్ అన్నది చూడాలి. కానీ సీరియస్లీ ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఈ దొంగతనానికి సంబంధించో లేకుంటే మరొకటో. కానీ మొత్తం మీద చైర్మన్ గారు ఈవెన్ ట్విట్టర్లో కానీ మీడియా సమావేశాలు కానీ ఎక్కడ కనిపించడం లేదు. బహుశా ఇంకా ఇటు మనం ఈ రాజకీయాన్ని దీన్ని విమర్శలు, ప్రతి విమర్శలు పెంచకూడదు అని సైలెంట్ అయిపోయారా? లేదు, ఇప్పుడు తాజాగా ఆయన వ్యక్తిగతంగా కూడా కొన్ని వీడియోలు, ఫోటోలు సంబంధించి ఎక్కువ సర్క్యులేట్ అయ్యాయి కదా. ఇంకా ఇప్పటికిప్పుడు మళ్ళీ మీడియా సమావేశాలు అవి ఇవన్నీ పెట్టేసి మళ్ళీ వాళ్ళను ఫేస్ చేసి జనం ముందుకు వచ్చి ఏం సమాధానం చెప్తాంలే అని చెప్పి సైలెంట్ అయిపోయారా? లేకుంటే ఆయన ఏమన్నా వేరే పనులతో బిజీగా ఉన్నారా తెలియదు. కానీ ఈవెన్ ట్విట్టర్లో కూడా తన ట్విట్టర్ పేజీ నుంచి ఏ అంశానికి సంబంధించి కనీసం ఒక ట్వీట్ కూడా లేక దాదాపు వారం రోజులు దాటిపోతూ ఉంది. బహుశా అందుకేనేమో వైసీపీ వాళ్ళు కూడా చైర్మన్ గారు మిస్సింగ్ అని చెప్పి పోస్టర్లు వేస్తూ ఉన్నారు.